నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, ప్రస్తుతం అమరావతిలో కడుతున్న క్వాంటమ్ వ్యాలీ గురించి, అలాగే మనకు 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు కదా! ఈ యొక్క రెండిటికి సంబంధించి ఈ రోజు వర్క్ అప్డేట్ అయితే క్లియర్‌గా ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఇక్కడ ఏదైతే పనులు చూస్తున్నారో ఇవన్నీ కూడా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పనులండి. యాక్చువల్‌గా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది దాదాపుగా 50 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. అది ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే వర్క్స్ జరుగుతాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించిన వర్క్స్ అనమాట. మొదటగా 2 ఎకరాల యొక్క ఫేజ్ 1కి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఆ యొక్క బిల్డింగ్ అనేది మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఆ బిల్డింగ్‌కి సంబంధించి కిందంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి చేసుకొని కొంతవరకు కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మొత్తం 2 ఎకరాల్లో అయితే ప్రస్తుతం ఫేజ్ 1లో వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే మనకు రీసెంట్‌గానే దాదాపుగా 1208,00,00,000తో ఏదైతే ఈ యొక్క క్వాంటమ్ టవర్స్ ఉంటాయో 8 టవర్స్ వాటికి సంబంధించి కూడా రీసెంట్‌గానే క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. సో, ప్రస్తుతం వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయండి. అలాగే చుట్టూ గూడా మనకు మట్టి కొంతవరకు ఏదైతే రాక్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిందో, అటు చుట్టూ కూడా కొంతవరకు మట్టిని తీయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు చూడొచ్చు బ్లాక్‌గా పెయింటింగ్ ఏస్తున్నారు చూడండి. అక్కడ వరకు కూడా మనకు కాంక్రీట్‌తో పిల్లర్స్ లాగా అయితే నిర్మించడం జరుగుతుంది. కిందంతా కూడా మనకు ఈ యొక్క రాక్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే సైడ్ అంతా కూడా కొంతవరకు కాంక్రీట్‌తో నిర్మించుకోనున్నారు గోడలాగా. ఈ విధంగానే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ కాంక్రీట్ షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బిల్డింగ్ ఉంటుందో, దాన్ని వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉందండి. వితిన్ 6 మంత్స్‌లో బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే రిమైనింగ్ ఇంటర్నల్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే టార్గెట్ ఉంది. అలాగే మనకు ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారనమాట. ఆ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైనా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా మనకు ఐరన్ కటింగ్స్ అవన్నీ కూడా ఈ ప్లేస్‌లోనే జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఎన్10 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుందండి. దీని పక్కనే మనకు ఉద్దండరాయనపాలెం అనే విలేజ్ కూడా ఉండడం జరుగుతుందనమాట. అలాగే ఇక్కడి నుంచి ఒక 1 ½ కిలోమీటర్ల ఫ్రంట్ ఎళ్తే ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ ఉంటుంది. అలాగే మనకు ఇటు ఎన్10 దాటుకొని వెళ్తే మనకు బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయన్నమాట. అలాగే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఇండియాలోనే ఎక్కడ లేదండి. మొట్టమొదటిసారిగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే కట్టడం జరుగుతుంది. ఇది గనక సక్సెస్ అయితే మాత్రం అమరావతి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, మనకు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎలాగో మనకు ఇండియాలో ఈ యొక్క అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ కూడా అలా అయితే ఉంటుంది. సో, ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొనైతే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. రీసెంట్ వర్క్స్ అన్నీ కూడా చెప్పాలంటే స్టేటస్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరిపించుకుంటూ రావడం జరిగింది. ఈ యొక్క క్వాంటమ్ వాల్యూకైతే. మొదటి ఫేజ్‌లో అనమాట ఇదంతా కూడా. ఏదైతే మనకు G+1 ఫ్లోర్ ఉంటుందో మిడిల్‌లో అంటే 2 వైపులా 8 టవర్స్ కాకుండా మిడిల్ ఏదైతే బిల్డింగ్ ఉంటుందో, ఆ యొక్క బిల్డింగ్‌కి సంబంధించి వర్క్స్ అయితే మీరు చూస్తున్నారు. ఆ బిల్డింగ్‌కి సంబంధించి మొత్తం రాక్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెంచేసుకోనున్నారు. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కొంతవరకు కాంక్రీట్‌తో గోడల్లాగా నిర్మించుకోనున్నారు చూడొచ్చు. వైట్‌గా మనకు పెయింటింగ్ కూడా కొంతవరకు వేయడం జరిగింది. అలాగే చుట్టూ కూడా కొంతవరకు ఆహ్, ఏదైతే రాక్ ఫౌండేషన్ జరిగిందో అటు సైడ్ అంతా కూడా మట్టినంతా కూడా కొంతవరకు తీయడం జరుగుతుంది. ఇది గనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఇండియాలోనే ఎక్కడ లేదనమాట ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది. సో, మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం చూస్తుందొచ్చి స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అండి. ఏదైతే మనకు కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు ఈ యొక్క కెనాల్ ప్రవహిస్తుందో, దీని మీద మనకు 128 మీటర్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అమరావతికి మనకు కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్ళాల్సి ఉంటుందనమాట. ప్రస్తుతం ఏంటంటే చాలా రద్దీగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేస్తారండి. సో, అప్పుడు మనకు కొంచెం సులభంగా అయితే ఉంటుందనమాట అమరావతికి వెళ్ళడానికి. ఇది మనకు దాదాపుగా 128 మీటర్లు ఉంటుంది. ఒక సైడ్ 2+2 లైన్‌లతో అయితే ఉండడం జరుగుతుంది. 70,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. ఇందులో ఓ వైపంతా కూడా కిందంతా కూడా స్లాబ్ అయితే పోసేసారండి. మరో దానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొనైతే రెడీగా పెట్టుకోనున్నారు. అలాగే సైడ్ అంతా కూడా మనకేందంటే కాంక్రీట్ దిమ్మలొస్తాయి కదా! వాటికి సంబంధించి కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి కూడా చాలా మటుకు ఫాస్ట్‌గానే చేసుకుంటూ వచ్చారు. ఈ యొక్క మొదటి దానికి స్లాబ్ ఏసేంత వరకు.
ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యి దాదాపుగా 4 to 5 డేస్ అయితే అవుతుందండి. చూడాలి మరి ఎప్పుడైతే మనకు ఈ యొక్క స్లాబ్ వర్క్స్ కంప్లీట్ చేస్తారో. అది కంప్లీట్ అయిన తర్వాత 2 వైపులా అవతల వైపు రోడ్డుకి, ఇవతల వైపు రోడ్డుకి కాంక్రీట్ వాల్స్ అయితే నిర్మిస్తారనమాట. నిర్మించి ఫ్రంట్ సైడ్ ఏందంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ చేయడానికి ఆ రోడ్ అంతా కూడా వెడల్పు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఎన్‌సీసీ వాళ్ళైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. అలాగే దీని ఫ్రంట్ సైడే దాదాపుగా 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరుగుతుంది. కింద కెనాల్ మనకు కృష్ణా నది నుంచి ఈ యొక్క కెనాల్ అనేది ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుందనమాట. ఈ ప్లేస్‌లో ఇదివరకు స్టీల్ గట్టర్లు అవన్నీ కూడా ఉండే. అంతా కూడా ఇన్‌స్టాల్ చేసిన కంప్లీట్ చేసుకున్నారనమాట. ఈ బ్రి బ్రి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ యొక్క రోడ్‌నంతా కూడా వెడల్పు చేసుకొని సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేస్తారండి. మనకు ఈ కెనాల్ గుండా కృష్ణా నది నుంచి యొక్క బకింగ్ కెనాల్, ఈ కెనాల్ మీద మనకు వాటర్ అనేది ప్రవహిస్తుంది అనమాట. దాని మీద ఈ యొక్క 128 స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. 128 కిలోమీటర్లు, సారీ 128 మీటర్లు అయితే ఉంటుంది ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్. అది వర్షాకాలం అయితే అదే జంప్ చేసి అది పడిపోయింది. అదే జంప్ చేసిందా? దీంతో వాటర్ వెళ్ళింది మెత్తం కదా పడిపోయింది. ఇది మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. అక్కడ కూడా మనకు రెండవ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి.